యొక్క చిత్త ప్రకారం ఏమన్నా మనం అడిగి నీ కొంచెం ఆలస్యం చేస్తుండొచ్చేమో. నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఆలస్యం అయిపోతుంది కాబట్టి దేవుడు నన్ను ప్రక్కగా నెట్టేసాడేమో, నేను ఆయనకి ఇష్టం కాదేమో, ఆయనకు నేను ప్రియముగా లేనేమో, ప్రీతిగా లేనేమో, ఆయన నన్ను వదిలిపెట్టేసాడేమో, నన్ను బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ పట్ల కొంచెం ఆలస్యం చేస్తున్నాడు అంటే ఆయన నీకేదో గొప్ప బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. దాని యొక్క విలువను, దాని యొక్క అద్భుతమైన విషయాలను నీకు తెలిసినప్పుడు, నువ్వు తెలుసుకోవడానికి ఇష్టపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు తగిన సమయంలో నేను జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రతి దేవుని బిడ్డ కృంగిపోవద్దు. దేనికి? మన నిరీక్షణ వాస్తవమైన విషయాల మీద ఉంది. ఒక సముద్ర తీరం దగ్గర నేను ఒకసారి ప్రయాణం చేస్తుంటే, మీటింగ్స్ కోసం వెళ్తుంటే, ఒక ఇంటి బయట ఒక చిన్న పూరి గుడిసె ఉంది. ఆ పూరి గుడిసె బయట ఒక వృద్ధాప్యులను ఆమె కూర్చుని ఉంది. సో ఆ బ్రదర్ ఎవరైతే నన్ను ఆ ప్రాంతాల్లో అన్ని చూపిస్తానో ఆయన అన్నాడు, అన్న ఒకసారి ఆమెను చూడండి అన్నాడు. చూశాను, చాలా వృద్ధాప్యంలో ఉంది. గతించిన 12 సంవత్సరాల నుంచి ఆమె అక్కడే కూర్చుంటుంది అన్న. ఆ పూరి గుడిసె బయటే కూర్చుంటుంది మోస్ట్ ఆఫ్ ది టైం. ఆ పూరి గుడిసె బయటే ఉంటుంది, ఆ ఇంటి గుమ్మంలోనే కూర్చుంటుంది ఆమె 12 సంవత్సరాల నుంచి. ఎందుకు బాబు అని అడిగితే అతను ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? తన మనవడు ఒకసారి చేపల వేటకు వెళ్ళాడు, సముద్రంలో చేపలు వేటాడుతున్నాడు.